పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 7వ వచనం, మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని. పస్కా పండుగ ఇది ఇశ్రాయేలీలకు దేవుడు నియమించినటువంటి ఒక కట్టడ. ఏంటండి? ఇశ్రాయేలీలకు దేవుడు నియమించిన ఒక కట్టడ. ఎక్కడ నియమించారు అంటే నిర్గమాకాండము చూడండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. అదే పస్కా బలిని ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఏం చేస్తున్నారు? ఆచరిస్తున్నారు. అసలు ఈ పస్కా బలి ఎలా ప్రారంభించబడిందంటే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు చాలా శ్రమ పడుతూ వెట్టి చాకరీ చేస్తున్నారు. ఆ ఫరో చేతి కింద, ఐగుప్తు రాజు చేతి క్రింద ఏం పని చేస్తున్నారు? వెట్టి చాకరీ చేస్తున్నారు. 430 సంవత్సరాలు వారు అక్కడ ఉన్నారు. అసలు ఎక్కడ ప్రారంభించబడ్డారు వీళ్ళు? యాకోబు యొక్క కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా వీళ్ళందరూ ఉన్నారు. దేశానికి వెళ్ళిపోతున్నటువంటి ఇష్మాయిలీలకి ఏం చేశారు? అమ్మేశారు. అమ్మేసినప్పుడు కనాను దేశంలో ఉండవలసినటువంటి యోసేపు ఐగుప్తు దేశానికి ఏమయ్యాడు? అమ్మబడ్డాడు. అమ్మబడినప్పుడు అక్కడే ఉండి కొన్నాళ్ళు దాసత్వం చేశాడు. తర్వాత జైల్లోకి వెళ్ళాడు. తర్వాత దేవుని కృప చేత అధికారిగా దేవుడు చేశారు. ఐగుప్తు దేశం అంతటికి ఏలికగా దేవుడు యోసేపుని సిద్ధము చేశారు. సిద్ధము చేసిన తర్వాత ఒకానొక సమయంలో కరువు వచ్చింది. కనాను దేశంలో ఏమొచ్చింది? ఐగుప్తు దేశంలోను కనాను దేశంలోను కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో సమృద్ధిగా ధాన్యాన్ని యోసేపు సిద్ధపరిచి దాచి ఉంచారు. కనాను దేశంలో ఏమి లేదు, ఆహారము లేదు. లేనప్పుడు యాకోబు ఏం చేశారంటే, ఐగుప్తు దేశంలో బాగా ఆహారం దొరుకుతుంది, మీరు వెళ్ళి అక్కడ కొనుక్కుని రండి అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపిస్తారు. ఎవరిని? యోసేపు యొక్క అన్నయ్యల్ని. వీళ్ళందరూ కలిసి యోసేపు దగ్గరకు వచ్చి ఆహారం కొనుక్కొని వెళ్ళేటప్పుడు యోసేపు తన్ను తాను మరలా వారికి పరిచయం చేసుకోవటం, నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, నేను యోసేపుని, నన్ను గుర్తుపట్టండి అని చెప్పి చాలా మంచిగా వారు మరలా కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత యోసేపు ఏం చేశారంటే, ఇంకా నా తండ్రి నా అన్నయ్యలు వాళ్ళ కుటుంబాలు అక్కడ ఉండడం కాదు, నేను ఎలాగో అధికారిని కాబట్టి ఇక్కడే వారిని నేను పెంచి పోషిస్తాను, మీరు అందరూ వచ్చేయండి అంటే 75 మంది వచ్చారంట. మనం నిర్గమాకాండంలో ప్రారంభంలో చూస్తే మనకు అర్థమవుద్ది ఎంతమంది వచ్చారు కనాను దేశం నుండి ఆ కరువు సమయంలో. 75 మందిగా, అంటే యోసేపు యొక్క అన్నయ్యలు, వారి భార్యలు, వారి పిల్లలు, యాకోబుతో సహా అందరూ 75 మందిగా ఐగుప్తు దేశంలోకి ఏం చేశారు? అడుగుపెట్టారు. వారు అలాగా అభివృద్ధి చెందుతూ పిల్లల తరము మొత్తానికి 6 లక్షల మంది జనం అయిపోయారండి. ఎంతమంది అయ్యారు? 6 లక్షల మంది జనం అయిపోయి ఆ ఫరో చేతి క్రింద వీళ్ళు వేరే దేశం నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళందరూ మనకి దాసత్వము చేయాలి అని చెప్పి ఇశ్రాయేలీల్ని బాగా చిన్న చూపు చూశారు ఐగుప్తీయులు. యోసేపు అప్పటికి ఏమైపోయారు? నెమ్మదిగా ఈ లోకాన్ని విడిచి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. యోసేపు యొక్క పిల్లలు వాళ్ళందరూ 6 లక్షల మంది జనం అయిపోయారు. వీరినే ఇశ్రాయేలీలు అంటారు. అర్థమైందండి? ఇశ్రాయేలీలు అంటే ఎవరిప్పుడు? ఐగుప్తు దేశంలో యోసేపు నుంచి వచ్చినటువంటి వారందరూ ఎవరు? యాకోబు యొక్క పిల్లల తరము వారందరూ 12 గోత్రముల వారు ఇశ్రాయేలీలు. ఈ 6 లక్షల మంది జనము ఐగుప్తు దేశం నుండి మరలా ఎక్కడికి ప్రయాణమయ్యారు? కనాను దేశానికి దేవుడు ఏం చేశారు? మరలా ప్రయాణాన్ని సిద్ధపరిచారు. వీళ్ళు వచ్చింది ఎక్కడి నుంచి? కనాను దేశం నుంచే. ఇప్పుడు యాకోబు బయలుదేరింది ఎక్కడి నుంచి? కనాను దేశంలో నుండే. యోసేపు మాత్రమే ఐగుప్తు దేశంలోనికి వచ్చారు. తర్వాత వాళ్ళందరినీ ఇక్కడికి తెప్పించుకున్నారు. ఇప్పుడు 6 లక్షల మంది జనం అయిన తర్వాత దేవుడు మరలా వారికి ఏ దేశాన్ని ఇస్తానన్నారు? మీ పితరులు ఉన్నటువంటి దేశము. ఎవరు ఆ పితరులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులుండే ఆ పితరుల దేశం అయినటువంటి కనాను దేశాన్ని దేవుడు మరలా ఐగుప్తు రాజ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి ఇస్తానని
చెప్పి వాగ్దానం చేశారు. ఎవరికి వాగ్దానం చేశారు? అబ్రహామునకు వాగ్దానం చేశారు. ఏం వాగ్దానం చేశారంటే, అబ్రహామునకు ఏ వాగ్దానం చేశారంటే, నీ తరువాత 430 సంవత్సరాలు తరువాత నీ తర్వాత తరము వారు, నీ పిల్లల పిల్లలు, నీ సంతానము మరలా ఈ దేశాన్ని ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు అని చెప్పి అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు ఇప్పుడు 6 లక్షల మంది జనం అయిపోయారు. ఎవరండి? ఇశ్రాయేలీలు. ఏ దేశంలో? ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో ఎంతమంది జనం అయ్యారు? 6 లక్షల మంది జనము ఇశ్రాయేలీలు అయిపోయారు. సరే, ఈ ఇశ్రాయేలీలకు రక్షకుడు కావాలి. ఈ ఇశ్రాయేలీలను బయటకు రప్పించడానికి ఒక పాస్టర్ గారు కావాలి, ఒక దైవజనుడు కావాలి, ఒక నాయకుడు కావాలి. ఎవరిని నియమించారంటే మోషేను ఏర్పాటు చేసుకున్నారు దేవుడు. ఏర్పాటు చేసుకుని ఆ ఫరో ముందు 10 రకాలైనటువంటి అద్భుతాలు చేయించారు. 10 రకాలైనటువంటి అద్భుతాలు. ఒకసారి ఏగల్ని పంపారు, ఒకసారి పేలు పంపారు, ఒకసారి ఏమో మిడతల్ని పంపారు, ఇంకోసారి వడగండ్లు పంపారు, ఇంకొకసారి దేశమంతా చీకటి గమ్మేలా చేశారు, ఇంకొకసారి నీళ్లు రక్తముగా మార్చారు, ఇంకొకసారి ఏమో ఇంటిలో ఉన్నటువంటి తొలిచూలు బిడ్డ చచ్చిపోయేలాగా దేవుడు చేశారు. ఎన్నిసార్లు అద్భుతాలు చేసి చూపించిన ఈ ఫరో ఈ 6 లక్షల మంది జనాన్ని పంపనని మొండికేసేవాడు, పంపించట్లా. ఏమని అడిగారు వీళ్ళు? మోషే వెళ్ళి, అయ్యా ఫరో, ఈ 6 లక్షల మంది జనం ఇశ్రాయేలీలు, మేమందరము మా దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి వెళ్తాము, ఒక 3 రోజుల పాటు ప్రయాణం ఉంటుంది, మాకు పంపించండి అంటే పంపించట్లేదు. దేవుడు ఒక్కొక్క అద్భుతం వారి ముందు పెట్టినా ఫరో ఏమాత్రం నమ్మటల్లా. ఇదిగో పంపిస్తాను, అదిగో పంపిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి వారిని అలాగే ఉంచుకుని దాసత్వం చేపించుకుంటున్నాడు. లాస్ట్ అద్భుతం ఏంటంటే తొలిచూలి బిడ్డ మరణించటం. చెప్పండి అందరూ, తొలిచూలి బిడ్డ మరణించటం అంటే దాసుడు మొదలుకొని ఇశ్రాయేలీల్లో కాదు, ఎవరిలో కాదు? ఇశ్రాయేలీల్లో కాదు, ఇశ్రాయేలీలు ఉన్నటువంటి గోషెను ప్రాంతం మాత్రం కాదు, ఆ ఐగుప్తు దేశం అంతటిలో జంతువులకు కానీ, పక్షులకు కానీ, మనుషులకు కానీ రాజు లేదు, దాసుడు లేదు, ఎవ్వరు కాదు. అందరిలో ఫస్ట్ పుట్టిన అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, దూడైనా, ఆవైనా, ఏదైనా ఏమైపోద్ది? చచ్చిపోద్ది. ఇది ఆఖరిగా దేవుడు చేసినటువంటి ఒక సూచక క్రియ వారి ముందు. 9 సార్లు అద్భుతాలు చేసిన వారు ఏం చేయలేదు? నమ్మలేదు, దేవుణ్ణి వారు గౌరవించలేదు, మోషేని పట్టించుకోలా, ఇశ్రాయేలీని పంపించట్లేదు. వీరికి విడుదల కావాలి అంటే ఆఖరిగా దేవుడు ఆ తొలిచూలు బిడ్డను హతము చేసినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నదే మనం ఇప్పుడు చూసాం. ఏంటంటే, మోషే, గోషెను ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరి గుమ్మాలకి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పశువును వధించండి. అదే పస్కా పశువు. ఏంటండి అది? పస్కా పశువు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మేక పిల్లను కానీ, గొర్రె పిల్లను కానీ, అది కళంకము లేనిదై ఉండాలి, మంచి పశువై ఉండాలి. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క జంతువుని మీరేం చేయండి? బలి ఇచ్చి దాని మాంసమును ఉడకబెట్టకుండా, వండకుండా కాల్చుకుని మాత్రమే తినాలి. దాని రక్తమును మీరుండే ఇంటి గడపల మీద, నిలువు కమ్మెల మీద, అడ్డ కమ్ముల మీద ఏం చేయాలి? రాయాలి. ఆ రోజు రాత్ర నేను స్వయముగా ఇశ్రాయేలీల దండులోనికి వచ్చి చూసుకుంటూ వెళ్తా. ఐగుప్తు దేశంలోనికి నాకు నేనుగా వచ్చి సంచారము చేస్తూ నా దూతను ముందుగా పంపి ప్రతి ఇంటిలో తొలిచూలు బిడ్డను ఏం చేస్తాను? హతము చేస్తాను. అయితే ఇశ్రాయేలీయులైనటువంటి మీ గడపల మీద ఈ రక్తము కనబడితే, ఈ పశువు యొక్క రక్తము కనబడిన ప్రతి ఇంటిని దాటిపోతాను. ఆ ఇంటిలో ఏ తొలిచూలు బిడ్డ ఏమవరు? చనిపోరు. ఇదే గుర్తు మీకు. ఏ ఇంటికైతే ఈ రక్తము ఉండదో వారింట్లో కూడా ఏమైపోతారు? చనిపోతారు అని దేవుడు చెప్పినప్పుడు ఇశ్రాయేలీలందరూ త్వరపడి ఒక్కొక్కరు ఒక్కొక్క పశువును వధించి దాని మాంసమును ఎలా తినాలని దేవుడు చెప్తున్నారు? నడుములు కట్టుకుని తినాలి, చెప్పులు తొడుక్కొని తినాలి. దాని యొక్క ఆత్మీయ అర్థము చాలా ఉందండి. మీరు ఇలా సిద్ధపడి ఆ పస్కా పశువును భుజించుచూ ఉండాలి. ఇలాగో 10వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మీరు తింటూనే ఉండాలి. పులిసినదేది తినకూడదు. చాలా దేవుడు చెప్పారు. ఒక్కొక్క పశువును వధించారు. ప్రతి ఒక్కరు వారి గుమ్మాలకు ఏం చేశారు? ఆ 6 లక్షల మంది వారి ఇళ్లకు ఆ పస్కా బలి పశువు యొక్క రక్తమును చక్కగా రాసేసుకున్నారు. హ్యాపీగా నిద్రపోయారు. ఉదయం అయ్యేటప్పటికి ఇశ్రాయేలీల ఇంట్లో ఏ ఇంట్లో కూడా శవము లేదు. ఐగుప్తీయుల ప్రతి ఇంట్లో కూడా ఏముంది? శవం ఉంది. ఫరో ఇంట్లో కూడా ఏముంది?
ఫరో యొక్క పెద్ద కుమారుడు ఏమైపోయారు? చనిపోయారు. ప్రతి జంతువులోను, ప్రతి పక్షిలోనూ, ప్రతి జంతువు, ప్రతి పశువు, ప్రతి మనిషి యొక్క తొలిచూలి బిడ్డ, తొలిచూలి పశువు చనిపోయారు. అప్పటికి ఫరో యొక్క హృదయము మెత్తనబడి, మీరు మీ దేవుడని యెహోవాను సేవించడానికి ఏం చేయండి, వెళ్ళిపోండి అని చెప్పి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి పంపించేస్తారు. అక్కడ ప్రారంభమవుతుందండి ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయుల ప్రయాణము కనాను దేశం వచ్చే వరకు. అక్కడ ఏమని రాయబడుతుందంటే, ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి వెళ్ళడానికి 40 రోజులు చాలు. ఎన్ని రోజులు చాలు? 40 రోజులు ప్రయాణం చేస్తే చాలు. అంత సులువుగా యాకోబు కనాను దేశంలో నుండి ఐగుప్తు దేశంలోకి వచ్చేసారు కదా ఆహారం కొనుక్కోవటానికి. ఇంతే సులువుగా ఇశ్రాయేలీలు 40 రోజుల్లో కనాను దేశానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఎందు నిమిత్తము దేవుడు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని వారికి ఇచ్చారంటే, దేవుడు అనుకున్నారంట, ఒకవేళ ఈ ఇశ్రాయేలీలు సగం దూరం వెళ్ళిన తర్వాత నేను చేసే అద్భుతాలు ఈ కష్టతరమైనటువంటి ప్రయాణంలో ఉండలేక మరలా పారిపోయి, దగ్గరే కదా ఒక 2 రోజులు పరిగెడితే చాలు ఐగుప్తు దేశం వచ్చేస్తుంది, మేము ఇలా వెళ్ళిపోతామని చెప్పి పారిపోయి ఎక్కడ ఐగుప్తు దేశంలోకి వచ్చేస్తారో అని దేవుడు వారిని చుట్టూ దారిని ఏం చేశారంట, ఎర్ర సముద్రపు దారి అనేది చుట్టూ దారి, డైరెక్ట్గా వెళ్ళే మార్గం ఒకటి ఉంది. 40 రోజులు నడిస్తే చాలు వెళ్ళిపోతారు. కానీ మరలా వెనక్కి వచ్చేస్తారేమో, ఐగుప్తు దేశంలోనికి పారిపోతారేమో, కష్టాలు పడలేక, ఇబ్బందులు పడలేక. ఏమండి, మామూలు ప్రయాణం అది? 6 లక్షల మంది దారి బయలుదేరి వెళ్ళాలంటే రాత్రి ఎక్కడుంటారు, పగలెక్కడుంటారు, ఏం వండుకుంటారు, ఎక్కడ గుడారం వేసుకుంటారు, అసలు ఆ కుటుంబం ఏంటి, ఎక్కడ స్నానాలు చేస్తారు, స్త్రీలు ఉంటారు, మరుగుచోటేది వాళ్ళకి ఏమైనా ఉందా? ప్రయాణం చేయాలి. మాకు ఐగుప్తులోనే బాగుంది, పొద్దునంతా దాసత్వం చేసి రాత్రి అయ్యేసరికి ఎవరింట్లో వాళ్ళు ఉంటాము అని చెప్పి పారిపోతారేమో అని దేవుడు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని వారికి ఏం చేశారు, నియమించారు. ఆ పస్కా బలే యేసు ప్రభు కూడా ఆయన సమయంలో ఏం చేస్తున్నారు, దేవుడు ఏం చెప్పారంటే, ఇది తరతరములకు మీకు నిత్యమైన కట్టడ. తరతరముల కంటే అబ్రహాము మొదలుకొని, అనగా ఇప్పుడు ఇశ్రాయేలీయులకు పెట్టినటువంటి ఈ పస్కా బలి మొదలుకొని ఇశ్రాయేలీయులు తరతరాలు, ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత దానియేలు, ఇక ఉన్నటువంటి వారందరూ కూడా పాటించినటువంటి బలే ఈ పస్కా బలి. ఈ పస్కా బలికి ఆనాడు ఇశ్రాయేలీయులు ఒక బలి పశువుని ఎన్నుకొని దాన్ని వధించారు. కానీ క్రొత్త నిబంధనలో అయితే యేసుప్రభు వారే ఆ పస్కా బలి పశువుగా ఏమయ్యారు, మన కోసం ఈ లోకంలో మరణించారు. ఇశ్రాయేలీయులందరూ ఇంటికొక జంతువుని, ఇంటికొక పశువుని బలిచ్చారు ఆ రోజున. కానీ వారందరి నిమిత్తమై, మనందరి నిమిత్తమై యేసుప్రభు వారే ఆ పస్కా బలి పశువుగా మన మధ్యలోనికి దిగి వచ్చి, ఇక మీరు ఇంటికొక పశువుని, ఇంటికొక మనిషిని బలి ఇవ్వాల్సిన అవసరము లేదు, నేనే మీ అందరి పాపముల కొరకు నేనే పస్కా బలి పశువుగా ఈ లోకంలో ఏమైపోతాను, వధించబడతాను. ఆ రక్తము గుమ్మాలకి రాసుకున్నారు ఆ రోజున. ఆ రక్తము ద్వారా మన పాపములకు ఏమిటండి, ప్రాయశ్చిత్తము. ఏంటది? ప్రాయశ్చిత్తము. యేసు ప్రభు రక్తము. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది, పవిత్రులుగా చేస్తుంది. ఆ రోజున ఆ పస్కా బలి పశువు యొక్క రక్తము సంహార దూతను దాటిపోయేలాగా చేసింది. ఇశ్రాయేలీయుల ఇంటి ముందు నుంచి చావకుండా చేసింది. ఈ రోజున బలి అయిపోయినటువంటి పస్కా బలి పశువు అయినటువంటి యేసు ప్రభు వారి యొక్క రక్తము మనల్ని దాటిపోకుండా ఉండాలి అంటే ఆ రక్తమును మన హృదయంలోనికి చేర్చుకొని మన పాపములను కడుక్కోవాలి. ఆ రక్తంలో ఏం చేయాలండి, కడుక్కోవాలి. ప్రభువా, నా పాపములను కలువరి శిలువలో మీరు కాచిన రక్తము చేత ఏం చేయండి, శుద్ధి చేయండి. యేసు ప్రభు వారి కాలంలో కూడా పస్కా పండుగను ఆచరించే సమయం వచ్చినప్పుడు శిష్యులందరూ వచ్చి, వారికి అలవాటు ఉందన్నమాట ప్రతి సంవత్సరం ఆచరించటం. యేసు ప్రభు ఉన్న కాలంలో కూడా అడుగుతున్నారు, ప్రభువా పస్కా పండుగ ఆచరించవలసినటువంటి సమయం వచ్చింది, ఇప్పుడు ఎక్కడ సిద్ధపరచాలి, మీకు ఎక్కడ మీకు పస్కాను మేము సిద్ధపరచమంటారు అన్నప్పుడు ప్రభు అంటున్నారు, పలానా మేడగది చూపిస్తారు మీకు, అక్కడ సిద్ధపరచండి. ఇక్కడ ఏ విధమైనటువంటి పస్కా బలి పశువును ప్రభు తినలేదు, తిన్నట్టు మనం చూడం. ఏ సువార్తల్లో కూడా కనపడదు. ఆయన రొట్టెను ద్రాక్ష రసాన్ని మాత్రమే చేత పట్టుకున్నారు. ఎందుకంటే ప్రతి పస్కా పండుగలోనూ ఒక బలి పశువుని ఏం చేయాలి, వధించాలి. ఈ పస్కా బలి పశువు అయితే ఎవరై ఉన్నారు, యేసు ప్రభు అయి ఉన్నారు. ఈ పస్కా పండుగలో
ఆయన కొద్ది సమయంలో, కొద్ది రోజుల్లో, కొద్ది గంటల్లో ఆయనే పస్కా బలి పశువుగా ఆయనే మరణించబోతున్నారు. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఒక పస్కా బలిగా మన కొరకు ఏమయ్యారండి? ఈ లోకంలో ఆయనే వధించబడ్డారు, ఆయనే రక్తమును కార్చారు. ఆ బలి పశువుగా ఆయనే తను అప్పగించుకున్నారు. పాప విమోచన క్రయ ధనము నిమిత్తమై ఆయనే మన పాపముల నిమిత్తమై ఆయన సిలువ మరణం మీద ఏం చేశారు? సిలువపై వేలాడుతున్నారు. తన శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు. ఆయన నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. తృణీకరించబడిన వాడు ఆయనో, దూషించబడిన వాడు ఆయనో, మనం అతని ఎన్నిక చేయకపోతిమి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? లేత మొక్క వలె ఆయన అతని ఎదుట పెరిగెను. యెషయా గ్రంథంలో భక్తులు చక్కగా ఆయన గురించి ప్రవచించి రాస్తారు. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మాను? యేసుప్రభు అనే దేవుని గురించి మేము చెప్పాం, ఎవరు నమ్మారు? యేసుప్రభువే స్వయముగా పస్కా బలి పశువుగా ఆ సంవత్సరమున వధించబడతారని చెప్పి మేము ముందే చెప్తే ఎవరు నమ్మారు? ఆయనే మన నిమిత్తమై బలి అయిపోయారు. లేకపోతే ఈ రోజుకి కూడా మన సంవత్సరానికి ఒకసారి ఏం ఆచరించాలి? పస్కా పండుగను ఆచరించాలి. 14 రోజులు 14 రోజులు ఆ పస్కా పండుగను ఆచరించాలి. ఇంటికొక పశువును వధించి దాని రక్తమును గుమ్మముల మీద రాసుకొని, దాన్ని దేనికి సూచనగా దేవుడు దాన్ని సిద్ధపరిచారు అంటే, ఒక దినమున ఆయనే ఆ పస్కా బలి పశువు అయిపోతానన్న సూచనగా దేవుడు దాన్ని ప్రారంభించారు. మన తర్వాత తరం వారు ఇశ్రాయేలీయులకి దేవుడు ఏం చెప్తారంటే, మోషే మీ తర్వాత తరము పిల్లలు అంటే మీ పిల్లల పిల్లలు ఒకవేళ ఏంటి డాడీ ఈ పస్కా పండుగ ఏంటి 14 రోజులు మనం చెప్పులు వేసుకుని నడుం కట్టుకుని కర్రల చేత్తో పట్టుకుని త్వరపడుచు ఈ తినడం ఏంటి? ఒకసారి ఆలోచించండి. చెప్పులు వేసుకుని చేత్తో కర్ర పట్టుకొని నడాన్ని కట్టుకొని బట్టలు ధరించి వండుకున్నటువంటి మాంసాన్ని తొందరగా తినేస్తున్నారు అనుకోండి. ఎవరైనా మనం చూసి ఏమంటాం? ఏంటా తొందర, నెమ్మదిగా తిను, గొంతు అడ్డుపడద్ది అంటాం కదా. యేసుప్రభు వారు ఏం చెప్పారు అక్కడ? మీరు చెప్పులు తొడుక్కోవాలి, చేతిలో కర్రలు పట్టుకోవాలి, నడాన్ని కట్టుకోవాలి, మీ వస్త్రములు ధరించుకోవాలి. ఆ మాంసంని నీళ్లతో ఉడకబెట్టకూడదు, వండకూడదు. అగ్ని మీద, నిప్పుల మీద ఏం చేయాలి? దాన్ని కాల్చి త్వరపడుచు దాన్ని తినాలి. ఎలా తినాలి? త్వరపడుచు తినాలి, తొందరపడుచు దాన్ని తినాలి. ఆ పస్కా యొక్క రక్తము, ఆ బలి పశు యొక్క రక్తము మీ గౌనుల మీద రాసుకోవాలి, మీ గుమ్మముల అడ్డగడియల మీద రాసుకోవాలి. దేనికి సూచన అది? యేసుప్రభు వారి యొక్క రక్తమును మనము త్రాగాలి, ఆయన శరీరమును మనం ఏం చేయాలి? తినాలి. అదే నూతన నిబంధనలో ప్రభు వారు చేసినది. పస్కా పండుగ ప్రారంభించినప్పుడు యేసుప్రభు వారు కూడా అందులో పాల్గొంటున్నప్పుడు ఆ మేడగదిలోనికి పోయి ఆయన ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చెల్లించి దాన్ని విరిచి శిష్యులందరికీ ఇచ్చారు. ఇచ్చి ఆయన అంటారు, ఇది నూతన నిబంధన నిమిత్తమై మీ కొరకు విరవబడుచున్న నా శరీరము, మీ కొరకు నలగొట్టబడుతున్నటువంటి నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికే దీన్ని తీసుకుని మీరు తినండి. ఆ రోజున ఒక పశువును వధించి తిన్నారు. ఈ రోజున ప్రభువే ఆ రొట్టెను పట్టుకుని ఇదే నా శరీరం అని ఇచ్చారు. అందుకనే ఈ రోజుకి ప్రతి సంఘములో ఏం చేస్తాం మనం? బల్లారాధన. ఏమిటా బల్లారాధన? ఆ రోజున ప్రభువారు ఆచరించినటువంటి పస్కా పండుగ, పస్కా బలి పశువు ఎవరై ఉన్నారంటే ఆ శరీరమే, ఆ ప్రభు యొక్క రక్తమే. మనం ఈ రోజున బల్లారాధనగా దాన్ని ఏం చేస్తున్నాము? స్వీకరిస్తున్నాం. మనం కూడా ఒక రకంగా పస్కా పండుగను ఏం చేస్తున్నట్టే? ఆచరిస్తున్నట్టే. జంతువుని చంపి దాని రక్తాన్ని మన గుమ్మముల మీద రాసుకోవట్లేదు అన్నమాట నిజమే, కానీ దాన్ని మార్చి ప్రభువారు ఏం చేశారంటే, ఆ పస్కా బలి పశువును నేనే మీ కొరకు వధించబడతాను, నేనే మీ కొరకు సిలువ వేయబడతాను, దానివల్ల మీ అందరి పాపములకు ప్రాయశ్చిత్తము, అందుకని ఈ రొట్టెనే నా శరీరం అనుకుని మీరందరూ తినండి అని ప్రభువు మనకిచ్చారు. అందుకనే బల్లారాధన తీసుకునేవారు మనమందరము చాలా పవిత్రంగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఎలా తినాలి? చెప్పులు తొడుక్కోవాలి. ఆ చెప్పుల యొక్క అర్థం ఏంటి? ఏ రకమైనటువంటి లోకపు మాలిన్యం అంటకుండా, దుమ్ము అంటకుండా మనం ఏమేయాలి? చెప్పులు వేయాలి. చేతిలో కర్ర దేనికి? దుష్టుణ్ణి జయించడానికి. కాకులు వచ్చినా కొట్టడానికి, పశువులు వచ్చినా కొట్టడానికి, పాములు వచ్చినా కొట్టడానికి మన చేతిలో ఏమవసరం? కర్ర అవసరం. జయించడానికి సూచనగా చేతితో కర్ర పట్టుకోవాలి. అలాంటి జయించగలిగినటువంటి ఆ యొక్క విశ్వాసమును, ప్రార్థనాత్మను మనం కలిగి ఉండి బల్లలో పాల్గొనాలి. త్వరపడుచూ తినాలి.
దేవుని మాటల పట్ల, ప్రార్థన పట్ల, విశ్వాసం పట్ల, భక్తి పట్ల మనకు ఆసక్తి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మయందు తీవ్రత గలవారై ఆసక్తి విషయంలో మాంజులు కాకండి. నెమ్మదిగా కూర్చుందాం, నెమ్మదిగా భక్తి చేద్దాం, నెమ్మదిగా ఉంది, ఏ విధమైన భయము లేదు కాబట్టి నేను ఏమీ త్వరపడను, భక్తి చేసే విషయంలో నాకు తొందర ఏం అవసరంలా, చాలా నిదానంగా నేను ఉండొచ్చు, ఈ భక్తి జీవితంలో చాలా సాఫీగా సాగిపోవచ్చు. కాదు, మీరు ఎలా తినాలి, ఎలాగో ఆత్మీయ ఆహారాన్ని భుజించాలి, ఎలాగో మీరు ఈ భక్తి జీవితంలో ఈ వాక్యం అనే ఆహారాన్ని తింటూ ఉండాలి అంటే కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి, చేతుల్లో కర్ర పట్టుకోవాలి, నడాన్ని కట్టుకోవాలి. నడాన్ని కట్టుకోకపోతే ఏమైపోద్దండి? ఇప్పుడు తినేటప్పుడు కాస్త వంగుని తింటాం, కింద పెట్టుకున్న ప్లేట్ వరకు మన శరీరాన్ని వంచి తింటాం. కానీ ఏ లోక సంబంధమైనటువంటి వాటికి మన నడుములు వంగిపోకుండా, మన మనసులు వంగిపోకుండా తిన్నగా నిలబడి నిమిత్తమై ప్రభు నడాన్ని ఏం చేయమన్నారు? కట్టుకోమన్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే ఏ విధమైనటువంటి శోధనకు మీరు వంగిపోకూడదు. బల్లారాధన తీసుకునే పస్కా బలి పశువులుగా వధించబడిన నా యొక్క శరీరమును తినే మీరందరూ కూడా నా శరీరం అనే ఆ రొట్టెను తీసుకుంటున్నప్పుడు, ఆ రక్తమును త్రాగుతున్నప్పుడు పరిశుద్ధులై ఉండాలి, నీతిమంతులై ఉండాలి. నడుము వంగిపోయిన వారి జాబితాలో ఉండకూడదు. దుష్టుని ఎదిరించలేనటువంటి వారిగా, చేతిలో కర్ర లేని వారిగా ఉండకూడదు. ఏంటమ్మా చేతిలో కర్ర లేకుండా వచ్చి బల్లారాధన తీసుకుంటున్నావు? శరీర సంబంధమైన కర్ర కాదు అది. గత నెల నుండి ఇప్పటి వరకు ప్రతి విషయంలో నేను అపవాదిని జయించానండి. ఏ విధమైనటువంటి పురుగు వచ్చినా ఈ కర్రతో చంపానండి. ఏ విధమైనటువంటి పాము వచ్చినా మా ఇంటికి ఈ కర్రతో దాన్ని హతమార్చానండి. సైతాన్ని నేను ఎదిరించానండి, అపవాదిని ఎదిరించానండి, దుష్టుని జయించాను, లోకములో వచ్చే ప్రతి శోధనను నేను జయించాను. అందుకే ఆ కర్ర మన చేతిలో ఉండాలి. ఆ కర్ర మన చేతిలోనే ఉండి మనం ఏం చేయాలంటే దాన్ని తీసుకుని తినాలి. చాలామందికి బల్లారాధన యొక్క అంతరార్థము, దాని యొక్క విలువ, దాని యొక్క ప్రత్యేకత, దానిలో ఎలా పాటించాలి, ఎలా భయము కలిగి హృదయాన్ని సిద్ధపరచుకోవాలో తెలియకుండా సినిమాలు చూస్తూ బల్లారాధన తీసేసుకుంటారు. లోక సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ బల్లారాధన తీసుకుంటారు. ఆ రోజుల్లో దేవుడు చెప్పినటువంటి కట్టడ చూడండి, వాళ్ళు ఆచరించారు దాన్ని. ప్రతి ఒక్కరింట్లో చెప్పులేసుకున్నారు. దాన్ని తినాలంటే సోఫాలో కూర్చొని తింటాను, బయట ఆరు బయట కూర్చొని ప్లేట్లో వేసుకుని తింటాను కాదు. నడాన్ని కట్టుకోవాలి, అందరూ చేతిలో కర్ర పట్టుకోవాలి, కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి, బట్టలు ధరించి తొందరపడి తినాలి. వాళ్ళందరూ ఆ రోజున ఆ 6 లక్షల మంది కూడా ఏ ఇంటిలో మనం తలుపు తీసి చూసినా ఏమైంది వీళ్ళకి ఇలా తినేస్తున్నారు, ఎంత కరువు పట్టినట్టు తింటున్నారేంటి అన్నట్టుగా వారు ఆ పస్కా బలి పశు యొక్క మాంసాన్ని తిన్నారు. కానీ మన జీవితాల్లో ఈరోజు ఒక కట్టడ లేదు. ఆ బల్లారాధన అంటే ఒక లోపల ఒక ఫీలింగ్ లేదు. ఆ రోజు ఉపవాసం ఉండాలి. నేను బల్లారాధన తీసుకునేటప్పుడు ఆ ముందు ఆ ఉదయం నుంచి ఏమీ తినకుండా వచ్చి ఇక్కడ బల్లారాధనలో పాల్గొనాలి. ఇది నా కొరకు విరవబడిన ప్రభు యొక్క శరీరము. ఆ రోజున పస్కా పండుగలో యేసు ప్రభు వారు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేశారు. అదే శరీరం ఈ రోజున నా చేతిలో కూడా ప్రభు పెట్టారు. నా చేతిలో కూడా ప్రభు పెట్టారు. ఆ శరీరము, ఆ బ్రెడ్, మనం తీసుకుంటున్న రొట్టె బయట షాపులో కొనుక్కొచ్చింది అవ్వచ్చు, లేకపోతే తయారు చేసింది అవ్వచ్చు. కానీ అది ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి ప్రవేశించిందో, ఎప్పుడైతే బల్లారాధన యొక్క పాత్రల్లోనికి అది ఎక్కిందో, అది అప్పటి నుంచి ఇక బయట కొన్నది కాదు. అదేంటంటే పస్కా బలి పశువుగా మార్చబడిన ప్రభు యొక్క శరీరమై ఉంది. ఆ చిన్న చిన్న గ్లాసులోని ద్రాక్షారసము అది దేవుని యొక్క రక్తమై ఉంది. మనందరి కొరకు కొన్ని వేల సంవత్సరముల క్రితమే కలువరి కొండపై మరణించినటువంటి, ప్రాణమర్పించినటువంటి, సిలువలో వేలాడినటువంటి యేసుప్రభు వారి యొక్క రక్తమే మనం తీసుకుంటున్నటువంటి బల్లారాధన. ఎంత పవిత్రులమై తీసుకోవాలండి, ఎంతగా మన హృదయంలను కాచుకున్న వారమై తీసుకోవాలి, మన చేతుల్ని కాచుకున్న వారమై తీసుకోవాలి, మన మనసులను కట్టుకున్న వారమై తీసుకోవాలి, మన ఆలోచనలను ఎంతగా మనము నిర్బంధించిన వారమై తీసుకోవాలి. ఎటుపడితే అటు పోకుండా ప్రతి ఆలోచనను చెరపట్టి ప్రభు పాదముల యొద్ద, ఇదిగో ప్రభా నేను ఇలా ఆలోచించాను, ఇదిగో ప్రభా నేను ఇలా చేశాను, నన్ను క్షమించండి, నా కొరకు మీరు ఎప్పుడో బలి అయిపోయినటువంటి పస్కా బలిగా మీరు ఆ రోజున మరణించారు. ఈ రోజు నేను మరణించాల్సిన అవసరం లేదు, ఈ రోజున నా ప్రాణాన్ని అర్పించాల్సిన అవసరం లేదు. నా కొరకు మీరే మరణించారు. ఆ రక్తము చేత నన్ను కడగండి. కలువరి శిలువ మీరు కాచిన రక్తము చేత నన్ను కడగండి.
నాలో ఉన్నటువంటి ప్రతి మలినాన్ని కడగండి, ప్రతి పాపమును కడగండి, ప్రతి అవిధేయతను కడగండి. ఇలా మనం ఒప్పుకొని బల్లారాధనలో చేయి పెట్టాలి. ఎలా పడితే అలాగా, సమయం ఇవ్వట్లేదు కదా లాస్ట్లో, ఏమీ ప్రార్థన చేసుకోక్కర్లేదు, గబగబా వచ్చి తీసేసుకోవచ్చు కాదు. ఆ ఉన్నతమైన దేవుని యొక్క రక్తము అది ఇప్పుడు ప్రారంభించబడింది కాదు. ఇశ్రాయేలీల రోజుల్లోనే దేవుడు దాని అంతరార్థాన్ని ఇప్పుడు మనకు తెలిసేటట్టు వారికి అప్పుడే నియమించారా కట్టడ. ఒక పశువు వధించబడాలి. ఎవరా పశువు? రక్తమును మీ గోడల మీద, మీ గౌనుల మీద రాసుకోవాలి, మీ గడపల మీద దాన్ని పూయాలి. ఏమిటా రక్తము? ఎందుకు? పశువును వధించి దాన్ని త్వరపడుచు తినాలి, నడాన్ని కట్టుకుని తినాలి, చేతిలో కర్ర పట్టుకుని తినాలి. ఎందుకని? కొన్ని సంవత్సరముల తర్వాత నేనే ఆ పస్కా బలిగా మారిపోతున్నానో, ఆ రక్తాన్ని మీరు త్రాగాలి, ఆ శరీరాన్ని మీరు తినాలి. ఆ రోజుల్లో ప్రభు చెప్పిన ఆ మాటకి వారు చాలా ఆశ్చర్యపడి, ఈయన తన శరీరాన్ని ఎలా తిననీయగలుగుతాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము కలిగిన వాడని ఆయన బాగానే చెప్తున్నారు. ఈయన శరీరాన్ని ఎలా తింటాం మనం? ఏమన్నా కొరుక్కుని తినేస్తాడా? లేకపోతే మనుషుల్లే నరమాంస భక్షకుల్లాగా ఆయన మీద పడిపోయి కొరుక్కుని తినాలా? ఏమిటి ఈయన మాట్లాడేది? అప్పుడు ప్రభు చెప్తున్నారు, మీ అందరి కొరకు చిందించబడుతున్నటువంటి ఈ రక్తము నిబంధన రక్తము, మరలా నేను పరలోక రాజ్యంలో క్రొత్తదిగా ద్రాక్షారసము త్రాగు వరకు ఇకను దీన్ని ముట్టను. అంటే పరలోక రాజ్యంలో కూడా విందు జరగబోతుంది. అందుకే మనం పాడుకుంటాం కదండి, 7 ఏండ్లు పరిశుద్ధులకు ఏమవబోతుంది? అక్కడ విందవబోతుంది. 7 ఏండ్లు లోకం మీదకు శ్రమ రాబోతుంది. 7 ఏండ్లు పరలోక రాజ్యంలో పరిశుద్ధులందరికీ విందు చేయబడబోతోంది, వివాహపు విందు. ఆ విందులో మరలా ప్రభు వారు మనందరితో కలిసి ద్రాక్షారసాన్ని ఏం చేస్తారు? త్రాగుతారు. ఎప్పుడు త్రాగారు? లాస్ట్ ఆయన ఆచరించిన పస్కా పండుగలో ఆయన త్రాగారు ద్రాక్షరసం. ఇన్ని సంవత్సరాలు ఆయన ఏం చేయలేదు, త్రాగల. మరలా ఎప్పుడు ఆయన దాన్ని తీసుకుంటారు అంటే 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది చూసారా, అప్పుడే ఆయన మరలా ద్రాక్షారసాన్ని తీసుకుంటానని చెప్పారు. పరలోక రాజ్యం ఉన్నదండి. పరలోక రాజ్యంలో ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నారండి. దేవుని దూతల రాజ్యంలో ఉన్నారండి. 24 పెద్దల రాజ్యంలో సంచారము చేస్తున్నారండి. మనకంటే ముందు వెళ్ళినటువంటి పరిశుద్ధులందరూ వారికి కేటాయించబడినటువంటి స్థానాల్లో కూర్చుని ఉన్నారు. బలి పశువుగా వధించబడినటువంటి గొర్రె పిల్లైనటువంటి యేసు ప్రభు వారు ఆ రాజ్యంలో ఏం చేస్తున్నారు? సంచరించుచున్నారు. ఆయన తిరుగుచున్నారు. పరిశుద్ధాత్మ దేవునిగా ఎక్కడనూ ఉన్నారు, ఆయన ఆత్మరూపిగా అక్కడనూ ఉన్నారు. ఎంత భయము కలిగి, ధైర్యము కలిగి మనం ఈ లోకంలో భక్తి చేయాలి, దేవుని వెంబడించాలి. ఎందుకు దేవుని వెంబడించడంలో కొంతమందికి వెనకబాటు? ఎందుకు కొన్నిసార్లు వెనక పీకుడు? ఎందుకు కొన్నిసార్లు భక్తి చేసే విషయంలో ఆలోచనలు? ఎందుకు కొన్నిసార్లు భక్తి చేసే విషయంలో అనుమానాలు? పరలోకం ఉన్నదా లేదా? యేసు ప్రభు ఉన్నారా లేదా? మందిరంలోకి వచ్చినప్పుడేమో అబ్బో దేవుడు ఉన్నారనే ఆత్మ రావటం, మందిరంలో నుంచి బయటకు పోయిన తర్వాత ఇంకెక్కడికో వెళ్ళిన తర్వాత యేసు ప్రభు లేదు, ఏమీ లేదు. డబ్బే సర్వస్వం, బంగారం ఉంటే సర్వస్వం, రకరకాలైనటువంటి ఈవులు కనబడితే సర్వస్వం. ఇక యేసు ప్రభుతో పని లేదు. ఎందుకు మనకి అనుమానాలు? ఎందుకు మనకి వెనక పీకుడు, ఈ లాగుడు? పరలోక రాజ్యము ఖచ్చితంగా ఉంది. దేవుని వాక్యమే అందుకు రుజువు.